హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. కొత్తగా కనుక ఈ ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈరోజు వీడియో స్టార్టింగ్లోనే మొక్కలను వేయడం చూపిస్తున్నాను. మా అబ్బాయికి స్కూల్లో యాక్టివిటీ ఇచ్చారు, ఏదైనా మొక్కలు పెంచమని. అలాగే క్యారెట్ని నీళ్ళ మందు నీళ్ళల్లో ఉంచితే దాని మధ్యలో ఒక బ్లూ లైన్ వస్తుందంట, అదొక యాక్టివిటీ. విత్తనాలు అయితే వరి కానీ లేకపోతే ఏదైనా ఇప్పుడు రాగులు కానీ లేకపోతే ఆవాలు ఇలా ఉంటాయి కదా, అటువంటి ఏదైనా వేయచ్చు. నేనైతే ఇక్కడ రాగులు తీసుకున్నాను, అవే వేసాము. ఇవి రావడానికి అయితే 2 days అయితే పట్టినాయి మాకు. సండే మార్నింగ్ చేసాము. నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళేసరికి వస్తాయి అనుకున్నాం కానీ రాలేదు, స్కూల్లో వచ్చినాయి అని చెప్పాడు. తర్వాత ఒక్కొక్కసారి త్వరగానే వచ్చేస్తాయి మొక్కలు, మనం వేసే మట్టిని బట్టి కూడా ఉండొచ్చు అనుకుంటా, తెలీదు. ఇవైతే బాగా సక్సెస్ఫుల్ అయింది. యాక్టివిటీస్ 2 కూడా అయినాయి. ఈ నీళ్ళ మందు నీళ్ళల్లో ఆదివారం అంతా నాంది, తర్వాత మండే ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడు కట్ చేస్తారో మనకైతే తెలీదు. నేనైతే ఇవి 2 చేసాము. వీటిని అయితే నీళ్ళ మందు నీళ్ళు కాబట్టి ఉలికిపోతాయని చెప్పి ఒక డబ్బాలో పెట్టాను. ఇదైతే ఇలాగే డైరెక్ట్గా కవర్లో పెట్టాను, మీకు చూపిస్తాను. ఇంక ఇక్కడ మట్టి అయితే మాకు చుట్టూ అంతా ఇంకా పొలాలే కాబట్టి అక్కడి నుంచే కొంచెం మట్టి తెచ్చుకుని ఒక ప్లాస్టిక్ గ్లాస్ తీసుకున్నాము. దాంట్లో హోల్ పెట్టి డ్రైనేజీ వాటర్ పోవాలి కదా, దానికోసం హోల్ పెట్టి ఆ హోల్ నుంచి మట్టి వెళ్ళకుండా గులకరాళ్ళు ఉంటే వేసాము. దానిపైన అయితే ఈ మట్టి అంతా వేస్తున్నాము. మట్టి ఎంత గుల్లగా ఉంటే మొక్కలు అంత త్వరగా వస్తాయి. ఇది నల్ల మట్టి కాబట్టి కొంచెం బెడ్ కింద ఉంది, వాటర్ వేస్తే సాఫ్ట్ అయిపోతుంది. ఆ యాక్టివిటీ అయిపోయింది. తర్వాత బిఫోర్ లాస్ట్ వీడియోలోనో చూపించాను బీరగింజలు పెట్టానని. అదైతే ఫస్ట్ చిన్న మొక్క వచ్చింది. అప్డేట్ ఇద్దాము, మొక్కలన్నీ కూడా ఎలా వస్తున్నాయి అంటే పెట్టిన దగ్గర నుంచి ఏ రోజు ఎలా అని చెప్పి ప్రతిరోజు చిన్న చిన్న క్లిప్స్ అయితే తీశాను. ఆ తర్వాత జామకాయలు కోసాము. తర్వాత సంతలో బత్తాకాయలు తెచ్చుకున్నాము. ఇదే ఫస్ట్ టైము ఈ సీజన్లో బత్తాకాయలు. కొంచెము పుల్లగానే ఉన్నాయి, స్వీట్గా అయితే ఏమీ లేవు. మనం తొనలు ఉలుసుకుని తింటుంటే అసలు బాగోట్లేదు. అందుకని చెప్పి కాయలు కూడా అన్నీ చిన్నాయి కదా, మొత్తం అన్నీ కట్ చేసేసి రసం తీసేద్దామని చెప్పి రసం తీసాం. కానీ రసం కూడా అస్సలు బాగాలేదు, అదో రకంగా పుల్లగా ఎగటుగా ఏమో, ఆ టేస్ట్ అయితే నచ్చలేదు అసలు. ఎందుకు అలా వచ్చిందో కూడా తెలియట్లేదు. ఇంకా జీతో అయితే అసలు తాగలేదు, దాని టేస్ట్ నచ్చక. అప్పటికే పంచదార వేసి కలిపాను, అయినా సరే తాగలే, అసలు బాగాలేదు. మరి ఎందుకు తేడా వచ్చిందో అర్థం కాలేదు. మరి ఏదన్నా కాయ వల్ల తేడాయో లేకపోతే ఏమో తెలియలేదు. పెద్ద టేస్ట్ అయితే ఏం లేదు. కానీ ఇక నుంచి అయితే బత్తాకాయలు సీజన్ కదా, ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. జ్యూస్ చేసుకుని తాగితే చాలా మంచిది. జ్యూస్ కంటే మనం తినగలిగి తొనలు తింటే మంచిదే. పుల్లగా ఉన్నాయి అనుకుంటే ఇలా జ్యూస్ చేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని సాల్ట్ కానీ షుగర్ కానీ వేసుకుని తాగేయచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా ఈరోజు వీడియోలోకి వస్తే నేను ఒక 2 రోజులు వీడియో కలిపేసి పెట్టేశాను. 1 week అసలు నేను సరిగ్గా వీడియోస్ తీయలేదు. ఏంటంటే ఏం పెద్దగా కంటెంట్ లేదు, ఎందుకు నార్మల్గా పెట్టడం అని చెప్పి ఇంట్రెస్ట్ కూడా రాలేదు తీద్దామని చెప్పి. అందుకే పెద్ద వీడియోస్ ఏం తీయలేదు, అక్కడక్కడ కొన్ని క్లిప్స్ మాత్రమే తీశాను. ఇంకా సండే కూడా పెద్ద వర్క్స్ ఏమీ లేవు. ఆ రోజు ఏం చేసాము అని కూడా నేను పెద్ద వీడియో ఏం తీయలేదు. ఇంకా ఆ రోజు అలా అయిపోయింది. ఆ రోజు సాయంత్రం మాత్రం మొక్కలైతే కట్ చేసాము. నేను అప్పటికి కూడా ఇంటి దగ్గర లేను, మామ దగ్గరే కూర్చుంటున్నానని చెప్పాను కదా, అక్కడ ఉండిపోయాను. అందుకే నేను ముందు ఏం వీడియో తీయలేదు, తర్వాత వచ్చాను. నేను వచ్చేసరికి ఇదంతా కూడా కట్ చేసేసారు. జామ చెట్టు కిందకి వాలిపోయింది కదా, ఇంకా పొద్దుటి జామకాయలని కోసేసాము. అందుకని చెప్పి మొత్తం ఆ రబ్బలన్నీ కోస్తే ఇప్పుడు చూసారు చెట్టు ఎంత పైకి వెళ్ళిందో. దాన్ని తోడేసి వెనక్కి కట్టాము. మొత్తం వాకలంతా కూడా మూసేసి ఈ వర్షాలకి ఎండ తగలక పాడైపోతున్నట్టుగా జిగురు వచ్చినట్టుగా అదే అంటారు, నాసు పడుతుంది కదా, ఆ టైప్లో అయిపోయింది. అందుకని చెప్పి ఇంకా కట్ చేసేసి పైకైతే కట్టేసాము. ఇంక ఈ గోడవార మొక్కలన్నీ కూడా కట్ చేయడం స్టార్ట్ చేసాము. మా ఇంటి పక్క స్థలం ఖాళీది, అంటే ఎవరో కొనుక్కున్నారు వేరే వాళ్ళ చోట నుంచి. ఇల్లు కడతామన్నారు కానీ వాళ్ళు మళ్ళీ రోడ్డు సోలా అని వాళ్ళకి ఏ ఒకటి ఉంటుంది కదా, ఇంకా ఆ విధంగా అయితే ఇంకా కట్టలేదు. ఎవరికాళ్ళు
కావలసిన వాళ్ళు గడ్డి మేట్లని ఏదో ఒక వేస్ట్ చేసుకుంటున్నారు. ఈ పచ్చగడ్డి విపరీతంగా పెరిగిపోతుంది. అప్పటికి ఈ ఒట్టిగడ్డి వేసుకున్నారు కదా, వాళ్ళని మేము చెప్పాము కొంచెం క్లీన్ చేయండి అని. అసలు చేయట్లే. ఇంకా వాళ్ళతో వాదించుకుంటూ కూర్చుంటే కుదరదు కదా. మన గోడవార మనం నీట్గా ఉంచుకోవాలి, లేకపోతే పురుగులు పాములు అన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇంకా మేమే క్లీన్ చేసుకుంటాము. ఇలా ఎప్పుడైనా ఆదివారం టైం కుదిరితే ఇంకా అక్కడ క్లీన్ చేశారు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చెప్పాను కదా వీడియోస్ పెద్ద ఎక్కువ తీయట్లేదని చెప్పి, అక్కడక్కడ తీస్తున్నాను. ఇంకా ఆ రోజైతే చిక్కుడుకాయ కూర వండాను. బాక్స్లోకి మాత్రమే వండాను. టమాటా ఎక్కువ వేసి చిక్కుడుకాయలు తక్కువ వేసి వండాను. చిక్కుడుకాయలు పెద్ద ఎక్కువగా తినడని చెప్పాను కదా, అందుకని చెప్పి ఇంకెప్పుడూలాగే పెరుగన్నము వైట్ రైస్ కట్టేశాను. నేను ఇంకా రెసిపీస్ పెద్దగా ఏమీ తీయట్లేదు. ఎందుకు జనం పెద్ద ఇంట్రెస్ట్గా చూడట్లే, పెద్ద వ్యూస్ కూడా రావట్లేదని నాకే ఇంకా విసుగొచ్చేసింది. ఎందుకు ఇంత కష్టపడి మార్నింగ్ వీడియో తీయడం అంటే చాలా కష్టం. ఒక పక్క వంట చేసుకుంటూ వీడియో రికార్డ్ చేసి టైం అయిపోతూ ఉంటుంది. దానికి తగ్గట్టు వ్యూస్ వచ్చినాయి అనుకోండి ఇంట్రెస్ట్ వస్తుంది కదా, రాలేనప్పుడు ఇంట్రెస్ట్ రాదు. అందుకే పెద్ద వీడియోస్ తీయట్లేదు. చెప్పాను కదా, ఇంకా యాక్టివిటీ కవర్లో పెట్టేశాను. ఒక డబ్బాలో అయితే అది వాటరు క్యారెట్ పెట్టాం కదా అది పెట్టాను. గ్లాసు డైరెక్ట్గా కవర్లోనే పెట్టేశాను. ఇంకా వంట కూడా అయిపోయింది కదా, ఇంకా లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసేసుకుంటున్నాడు. స్కూల్ ఆటో వచ్చి టైం కూడా అయిపోయింది. ఇంకా గబగబా అంతా ప్యాక్ చేసేసుకుంటున్నాము. ఇంకా స్నాక్స్ కూడా ఏం పెట్టాను అంటే ఆ రోజు బిస్కెట్లు ఏవో పెట్టినట్టున్నాను, సరిగ్గా గుర్తులేదు. వీడియో కూడా చాలా రోజులు అయిపోతున్నాయి కదా, వీడియోస్ డిలే అయిపోవడం వల్ల ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాను ఏం చేశాను అన్నది. ఎలాగైతే ఇంకా ప్యాకింగ్ అంతా అయిపోయింది. ఆటో గురించి ఇక్కడైతే వెయిట్ చేయాలి. మేము ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ముందే రెడీగానే ఉంటాము ఆటో రావడానికి. ఇంకా జీతు ఆటో వచ్చి స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా చాలా పనులు ఉంటాయి. బట్టలు సామాన్లు ఇంక ఇవన్నీ అలాగా ఉంటాయిలేండి డైలీ. ఇంకా తర్వాత జామకాయలు కోసుకుంటున్నాము. ఆల్రెడీ నిన్న సండే కోసేసాం కదా, అయినా సరే ఇంకా ఉన్నాయి పైన. అవి కొంచెం దోరగా ఉందని చెప్పి కోస్తున్నాము. కిందకు ఉన్నంతసేపు చెట్టు కాయలు ఈజీగా ఉండేవి కోసుకోవడానికి. కాకపోతే ఇప్పుడు పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు కర్రతో కోసుకోవాల్సి వస్తుంది. కొంచెం కష్టంగా ఉంది. చెట్టు కిందకు ఉంటే ఓ బాధ, పైకి వెళ్ళిపోతే ఓ బాధ, అలాగే ఉంది. ఇంకా ఇక్కడ బట్టలు కూడా ఆరేయాలి. ఆ రోజు ఫుల్ ఎండ, ఆ మధ్య ఏమో వర్షాలు, ఆ తర్వాత ఫుల్ ఎండ. కాయలు చూసారా పైకి చెట్లు రవ్వలు కొట్టేసిన తర్వాత భలే కనిపిస్తున్నాయి కదా, అందుకే చిన్న క్లిప్ తీశాను. ఇంకా తర్వాత మా అమ్మ దగ్గర కూర్చుంటున్నాను. ఇంకా డైలీ కనీసం 2-3 గంటలైనా కూర్చుంటున్నాను. మధ్యాహ్నం అంతా ఇక్కడే కూర్చుంటాను. పొద్దుటంటే అవ్వదులేండి, మనకి పని అయ్యేసరికి ఎండెక్కిపోతుంది. ఆ తర్వాత ఇంకా ఎండని ఇంకా కాళ్ళు పడుకుంటారు, మనం కూడా ఇంకా ఉడుకులో కూర్చోలేం కదా, అందుకని చెప్పి సాయంత్రం వస్తే కబుర్లు చెప్తూ ఉంటారు. అదే ఎవరు లేకపోతే డల్గా కూర్చుంటున్నారు. మనం ఎవరైనా వెళ్ళి కూర్చుంటే కొంచెము బాగుంటుంది. అలాగా కబుర్లు చెప్తూ ఉంటున్నారు. ఇంకా అలా కాసేపు కూర్చుని మళ్ళీ సాయంత్రం టిఫిన్ టయానికి అయితే వస్తాను. వండుకోవాలి కదా, ఇంకా వంట అయితే పొద్దుటే సాయంత్రం తప్పదు. ఇంక ఈ లోపల అత్తయ్య కూడా ఈరోజు మామ హాస్పిటల్కి తీసుకెళ్లారు. కాకపోతే డాక్టర్ గారు లేరని ఇంకొచ్చేసారు. అత్తయ్య మాత్రం ఇంకా బేవారం వెళ్ళారు కదా అని చెప్పి ఈ చింతగింజల పొడిని ఒక కాళ్ళ నొప్పులకి ఒక ఆయిల్ కూడా ఇచ్చారు. ఇవి రెండు కూడా కొంచెం కాళ్ళ నొప్పులు ఏమన్నా ఉన్న వాళ్ళకి వాడితే తగ్గుతుంది అని చెప్పారు. ఆల్కాది తైలం ఇదేమో కొంచెము గోరువెచ్చగా చేసుకుని అదే జస్ట్ మద్దన చేసేసుకుని ఎక్కడ పెయిన్ ఉంటే అక్కడ యూస్ చేయడం. చింతగింజల పొడి మనం వాటర్లో కానీ తేనెలో కానీ ఎలాగైనా తీసుకోవచ్చంట. కాకపోతే ఏది వాడినా డాక్టర్ గారిని కనుక్కుని అది మనకి పడుతుందా లేదా అని చెప్పి చూసుకుని వాడితేనే మంచిది. చింతగింజలు అవి కూడా కొంచెం వాతం అంటారు. ఇంక ఈ తైలం అయితే చర్మ వ్యాధులకి అన్నిటికీ కూడా పనికొస్తుందని దాని మీద రాశారు. మీరు స్క్రీన్ షాట్ తీసుకుని చదువుకోండి అంతా కూడా క్లియర్గా. మీకు ఎవరికైనా కాలు నొప్పులు అలా ఏదన్నా ఉంటే యూస్ చేసుకోవచ్చు. మీకు తగ్గుతుందనే నమ్మకం ఉంటేనే, నేను చెప్పానని కాదు, కానీ ట్రై చేయండి. అత్తయ్య ఇంకా వాడుతున్నారు. వాడిన తర్వాత ఎలా ఉందో కొన్ని రోజుల తర్వాత మళ్ళీ చెప్తాను. ఇంక ఇదైతే బియ్యంలో కలుపుకునే మందు. ఇంకా ఆ తర్వాత చిక్కుడుకాయలు మిగతా అన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను. పొద్దుడు కొన్ని వండాను కదా, ఇంకా ఉన్నాయి. క్లీన్ చేసి ఉంచుకుంటే తర్వాత వాడుకోవచ్చు అని చెప్పి. అంతే, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.
ర్యాండమ్ బ్లాగ్స్ ఇవి పాతవి చాలా రోజుల నుంచి ఉండిపోయినాయి, అన్నీ పెట్టాక న్యూ బ్లాగ్స్ వస్తాయి. థ్యాంక్ యూ.